Good Night Advanced Active Plus. అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈరోజు చర్మ వికారము, చర్మం పైన వచ్చేటువంటి సమస్యలు అంటే గోకుడు, దద్దుర్లు, పుండ్లు, గడ్డలు, ఇలాంటి దరిద్రమైనటువంటి చర్మ సౌందర్యాన్ని పాడు చేసేటువంటి సమస్యలను ఎలా తొలగించుకోవాలో మనం చెప్పుకోబోతున్నాం. అయితే చర్మ సమస్య ఎందుకు వచ్చింది? ఎవరైనా శాపం పెట్టారా వచ్చి? మనకేమన్నా ఎవరు పెట్టలేదు. మన సౌందర్యానికి మనమే శాపం పెట్టుకుంటున్నాం. నా చర్మము నాశనమైపోవాలి, నా చర్మము పైన గడ్డలు, పుండ్లు, దురదలు, దద్దుర్లు, గోకుడు పుట్టి నేను అల్లాడిపోవాలని మనల్ని మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ తప్పును మాత్రం జన్మలో తెలుసుకోవటం లేదు. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు? కఫం ఎక్కువగా పెరిగేటువంటి పదార్థాలు పదే పదే తింటూ కఫం ఎక్కువైపోవటానికి దురద వచ్చిందా? లేదు, అతి వేడి చేసేటువంటి పదార్థాలు సేవిస్తూ నీకు ఈ సమస్య వచ్చిందా? లేదా ఈ కోళ్ళు, కుక్కలు, నక్కలు, పందులు, ఈ గుడ్లు గిడ్లు ఇలాంటి నిర్జీవమైనటువంటి ఆహారాన్ని తినటం వల్ల ఆ తిన్న ఆహారం మురిగిపోయి, కుళ్ళిపోయి, పులిసిపోయి అందులో పురుగులు పుట్టి ఈ పురుగులు రక్తములో కలిసి రక్తాన్ని నాశనం చేయటం వల్ల ఈ చర్మ వ్యాధి వచ్చిందా? తలకు కుంకుడుగాయ లాంటి చక్కని పదార్థాలు అందుబాటులో ఉన్న వాటిని పెట్టకుండా అనేక విదేశీ విష రసాయనాలతో కూడినటువంటి పదార్థాలతో తలస్నానం చేయటం వల్ల వచ్చిందా? చక్కటి గుమగుమలాడిపోయేటువంటి సున్నిపిండి నీ చేతుల్లో ఉంటే దాన్ని పెట్టి ఒళ్ళు తోముకొని నీ చర్మ సౌందర్యాన్ని కాపాడుకోకుండా సినిమాలలోనో టీవీలలోనో వచ్చేటువంటి ప్రకటనలు చూసి గబ్బు పట్టించేటువంటి సబ్బులను వాడటం వల్ల వచ్చిందా? ఎందుకు వచ్చింది? అది ఆలోచించేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇలాంటి పరిస్థితి నుంచి సులభంగా ఎలా బయటపడాలో ఒక అనుభవయోగం మీ ముందుకు వస్తూ ఉంది, చూడండి. నా పేరు జీజయ, హన్మకొండ ఎక్సైజ్ కాలనీ. నాకేమో కాళ్ళకి 8 years నుండి ఎలర్జీ ఉండే. ఏచూరు గారు చెప్పినటువంటి 100 గ్రాముల ఆవ నూనెలో వేపాకులు, 20 గ్రాముల ఎర్ర గన్నేరాకులు వేసి అవి మాడిన తర్వాత వడబోసి దాంట్లో పసుపు, తర్వాత పచ్చకర్పూరం కలిపి మర్దన వేసి అది తగ్గిపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఇటువంటి కానుకలు చెప్పిన ఏచూరు గారికి ధన్యవాదాలు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా ఏముంది అందులో? 100 గ్రాములు ఆవాల నూనె, 50 గ్రాములు ముదురు వేపాకు. పండిన వేపాకు అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, పసుపు పచ్చగా ఉండే వేపాకు. ఇంకొక 50 గ్రాములు గన్నేరాకు, ఎర్ర గన్నేరు కానీ, తెల్ల గన్నేరు కానీ, పచ్చ గన్నేరు కానీ. గన్నేరు పూలతో శివుడికి పూజ చేస్తాం మనం. ఇటు సన్నగా పొడవుగా ఉంటాయి ఆకులు. ఈ గన్నేరాకు 50 గ్రాములు, వేపాకు 50 గ్రాములు, ఈ రెండు కలిపితే 100 గ్రాములు, నూనె 100 గ్రాములు. నూనె పొయ్యి మీద పెట్టి ఈ ఆకులన్నీ ఒక గిన్నెలో పోసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న మంట మీద మాత్రమే మరిగించాలి. ఈ కొంచెం కొంచెం అందులో వేస్తుండాలి. ఇవి పట్ట 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 పైకి ఎగురుతూ ఉంటాయి, ముఖం మీద పడతాయి. దూరంగా ఉండాలి, కొంచెం పొడవైన గరిటతో కలుపుతూ ఉండాలి. ఈ ఆకులు మొత్తం అందులో వేసి ఈ ఆకులు మొత్తం నల్లగా మాడిపోయే వరకు, అనగా ఆకులలో ఉన్న రసము ఆవ నూనెలో కలిసిపోయే వరకు చిన్న మంట పైన మరిగించి దించి వడపోసి సీసాలో పెట్టుకోండి. సీసాలో పెట్టుకుని స్నానానికి 1 గంట ముందు లేదా నిద్రపోయే ముందు కొంచెం కావలసినంత నూనె గిన్నెలోకి తీసుకొని గోరువెచ్చగా వేడి చేసి పైన రాయాలి. అలా రాస్తూ ఉండగానే దురద నశించిపోవచ్చున్నది. భయంకరమైన దురద. ఈ దురద బాగా పుట్టినప్పుడు బరబరని గేక్కండి, పుండ్లు పడిపోతాయి. నీళ్లలో కొంచెం వేపాకు పసుపు వేసి బాగా మరగబెట్టి అందులో బట్ట ముంచి పిండి ఆ బట్టతో అద్దండి. ఇట్లా అద్దితే దురద మీద క్షణాలలో దురద అడిగిపోతుంది. అంతేగాని గోళ్ళు పెట్టి గీకితే మళ్ళీ కొత్త కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ దురద పుట్టినప్పుడు గీకితే వాళ్ళకు పుండ్లు పుట్టి అది మాడిపోకుండా చివరికి కాలు తీసేసిన పరిస్థితి, కాలు మొత్తం కొళ్ళిపోతుంది. ఈ సులభమైన మార్గం చేయండి. కానీ మధుమేహం ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ వేడి గుడ్డ కూడా మరీ వేడి గుడ్డ పెట్టకూడదు. బొబ్బలోకి మళ్ళీ అది కూడా పుండు అవుతుంది. జాగ్రత్త గమనించండి మీరు. ఇలా చేస్తూ లోపలికి ఏం చేయాలంటే వేప చెట్టు బెరడు, కొంచెం ముదురు వేప చెట్టు, బాగా లావుగా ఉన్న వేప చెట్టు దగ్గర దండం పెట్టి దాని బెరడు తెచ్చుకోండి. పై బెరడు తెచ్చుకొని ఇంతింత ముక్కలు కొట్టండి. ఇంతింత ముక్కలు, ఇంతింత ముక్కలు కొట్టి కడిగి ఆరబెట్టుకోండి, నిల్వ చేసుకోండి.
రోజు ఒక ముక్క ఇవాళ పొద్దున గ్లాసు నీళ్ళలో వేసి రేపు పొద్దున వరకు నానబెట్టి పొయ్యి మీద పెట్టి ఈ గ్లాసు నీళ్లు ఒక కప్పు మిగిలే వరకు మరగబెట్టండి. దించి వడపోసి ఆ ముక్కను తీసి పడేయండి. ఈ నీళ్లు గోరువెచ్చగా అయిన తరువాత అందులో ఒక చెంచా పటిక బెల్లం పొడి కానీ దొరికితే మంచి తేనె కానీ, తేనె కలిపితే గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. వేడి వేడి దాంట్లో తేనె కలిపితే ఎందులో కలిపినా అది విషమవుతుంది, గుర్తుపెట్టుకోండి. తేనె కలిపి చక్కగా పరగడుపును తాగండి. దెబ్బతో చిటిక వేస్తే ఈ చర్మ సమస్యలు నివారించబడాలి. ఇంత బ్రహ్మాండమైనటువంటి మన మార్గాలు అందించినటువంటి మన తాత ముత్తాతలను తలుచుకోండి, మహారుషులను తలుచుకుంటేనే రోగాలు పారిపోతాయి. భయం వద్దో గియం వద్దో, జయం మనది. ఆ మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో మంచి మార్గం చెప్పుకుందాం. చూస్తూ ఎదురు చూస్తూ ఉండండి.